అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను నరసింహ శతకంలోని 51 నుండి 55 పద్యాలు మీకు వివరించబోతున్నాను. సాధు సజ్జనులతో జగడమాడినంకీడు, కవులతో వైరంబున్ కాంచన్ కీడు, పరమదీనులన్ చిక్కన్ పట్టి కొట్టినన్ కీడు, బిచ్చగాండ్రను దుఃఖ పెట్టన్ కీడు, నిరుపేదలను చూచి నిందంచేసిన కీడు, పుణ్యవంతుల తిట్టన్ పొసగు కీడు, సద్భక్తులను తిరస్కారమాడినన్ కీడు, గురుని ద్రవ్యము దోచుకొనినన్ కీడు, దుష్ట కార్యములు నరించు దుర్జనులకు గణతరంబైన నరకంబు గట్టి ముల్లే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, సాధు స్వభావము గల మంచివారితో కలహమునకు దిగినచో హాని కలుగును. కవులైన వారితో విరోధమును పొందిన ఆపదలు సంభవించును. దీనులైన వారిని పట్టుకొని కొట్టిన ఎడల ఆపదలు కలుగును. భిక్షాటన చేయువారిని దుఃఖమును కలిగేటట్లు చేసినా కూడా చెడుపును కలుగును. కటిక పేదరికమును అనుభవించు వారిని చూసి దూషించి మాట్లాడిన కీడును కలుగును. పుణ్యాత్ములైన వారిని దూషించిన, అనగా నిరంతరము మంచి కార్యములను చేస్తూ ప్రసిద్ధులైన వారిని తిట్టినచో ఆపదలు సంభవించును. మంచి భక్తులైన వారిని లెక్క చేయక తిరస్కరిస్తూ అగౌరవపరచినట్లయిన హాని కలుగును. గురువు యొక్క ధనమును హరించిన మిక్కిలి ఆపదలు కలుగును. ఇట్టి చెడు కార్యములు చేయు దుర్మార్గులకు నరకము తప్పదని భావము. పలు రోగములకు నీ పాద తీర్థమే కాని, వలపు మందులు నాకు వలదు వలదు, చెలిమి చేయుసు నీకు సేవ చేసెదగాని, నీ దాసకోటిలో నిలుపవయ్యా, గ్రహ భయంబునకు చక్రము తలంచదన్ కాని, ఘోర రక్షలు కటన్ కోరనయ్యా, పాము కాటుకు నిన్ను భజన చేసదన్ కాని, దాని మంత్రము నేను తలపనయ్యా, దొరికితివి నాకు గండి వైద్యుడవు నీవు, వేయి కష్టాలు వచ్చినా వెరువనయ్యా,
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, బలమైన రోగములు వచ్చినప్పటికీ నీ పవిత్రమైన పాదములను కడుగగా వచ్చిన జలము మాత్రమే నాకు మందు కాని ఇంపైన మందులు నాకు వద్దనే వద్దు. నీతో మైత్రిని చేసి నీకు సేవను చేసెదను కాని నీ భక్త సమూహములలో నన్ను ఒకనిగా చేర్చుకొనుము. దుష్టగ్రహముల వలన భయమునకు నీ ఆయుధమైన చక్రమును తలతును గాని క్రూరమైన తా ఎత్తులు కట్టుకొనలేను. పాము కాటు వేసినప్పటికీ నిన్ను భజనతో కీర్తించెదను కాని ఆ పాము కాటు విషమునకు విరుగుడు మంత్రములను తలచను. నాకు ఒక ఘనమైన వైద్యుడిగా నీవు దొరికినందున ఇంక ఎన్ని కష్టములు ఒక్కసారిగా వచ్చి నన్ను చుట్టుముట్టినా గాని నేను భయపడను స్వామి అని భావము. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు, పరకాంతలనపేక్ష పడెడువాడు, ఆర్తుల వితంబు లపహరించెడువాడు, దానమీయంగా వదనెడువాడు, సబల లోపల నిల్చి చాడి చెప్పెడువాడు, పక్షపు సాక్ష్యంబు పలుకువాడు, విష్ణుదాసులను చూచి వెక్కిరించెడువాడు, ధర్మసాధుల తిట్టన్ తలచువాడు, ప్రజల జంతుల హింసించు పాతకుండు, కాల కింకర గదలచే కష్టముందు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా, అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, పరుల యొక్క ధనమును కోరికతో ఆశపడువాడును, కోరికచే ఇతరుల యొక్క భార్యలను కోరుకొనువాడు, యాచక వృత్తిచే సంపాదించినట్టి వారి ధనమును అపహరించెడివాడు, సభల లోపల నిలిచి ఇతరులపై చాడీలను చెప్పెడివాడు, అబద్ధపు సాక్ష్యములను చెప్పునట్టివాడు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులను చూచి వ్యంగ్యపు మాటలతో వెక్కిరించెడివాడు, సాధు స్వభావం కలిగినట్టి ధర్మవర్తనులైన వారిని దూషించాలని భావించెడివాడును, ప్రజలను జంతువులను హింస చేయునట్టి పాపాత్ముండు, ఆ యముని భట సమూహము యొక్క గద దెబ్బలచే కష్టముల పాలగునని భావము. కూటి కోసరమునే కొరగాని జనులచే పలు గద్దరింపులు పడగవలసే,
దారసుత భ్రమదగిలియుండగన్ కదా దేశ దేశములెల్లన్ తిరుగవలసే పెను దరిద్రతపైని పెనగియుండగ కదా చేరి నీచుల సేవన్ చేయవలసే అభిమానములు మదినంటియుండగన్ కదా పరుల చూచిన భీతిన్ పడగవలసే ఇటుల సంసార వారధి నీదలేక వేయి విధముల నిన్ను నే వేడుకొంటి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి కూటి కోసం నేను వ్యర్థమైనట్టి కొందరి జనులచే ఎన్నో రకాల అవమానపుతో కూడినట్టి ఎత్తి పొడుపు మాటలు పడవలసి వచ్చినది. నా భార్య నా కుమారుడు అనే కోరిక ఉండటం మూలానే అనేక దేశములు తిరగవలసి వచ్చినది. పెద్దదైన దారిద్ర్యమనేది బాధ మీద కూడుకొని ఉండడం చేత నీచ స్వభావం కలిగిన వారి చెంతకు చేరి సేవించవలసి వచ్చినది. మంచి మర్యాద మనసున విడువక అంటి ఉండడంచే పరులను చూచినంతనే భయపడవలసి వచ్చినది. ఈ విధంగా అనేక వేదనలతో పలు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఈ సంసారమనే సాగరమును ఈదలేక అనేక విధములుగా నిన్ను నేను వేడుకొంటిని స్వామి అని భావము. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు దైత్య సంహారా చాలా దయయుంచు దయయుంచు దీన పోసక నీవే దిక్కు దిక్కు రత్నభూషిత వక్ష రక్షించు రక్షించు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు మారకోటి స్వరూపా మన్నించు మన్నించు పద్మలోచన చేయిన్ పట్టు పట్టు సుర వినుత నేను నీ చాటు చొచ్చినాను నా మొరాలించ కడతేర్చు నాగశయనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ
అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా, పాపాలను దూరము చేయువాడా, దుర్మార్గులను పారద్రోలువాడా, ఓ నరసింహస్వామి, ఓ నా తండ్రి, నన్నేలుకొనుము, కోరుకున్న కోరికలను తీర్చి ఇచ్చి రక్షించుము. రాక్షసులను సంహరించిన వాడా, నాపై మిక్కిలి దయ ఉంచుము. దీన జనులను పోషించునట్టివాడా, నీవే నాకు దిక్కు. రత్నాలంకరణతో కూడినట్టి వక్షస్థలము కలవాడా, నన్ను కాపాడుము. విశాల ప్రపంచమును రక్షించువాడా, నన్ను రక్షింపుమయ్యా. కోటి మన్మధుల వంటి చక్కనైన సౌందర్యమును కలవాడా, నన్ను కాపాడము. పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా, నా చేయి పట్టుకొని నాకు ఆసరాగా నిలువుము. సర్వదేవతలచే పొగడబడిన వాడా, నేను నీ అండను కోరితిని. నాగ సర్పములను పాన్పుగా కలవాడా, నా ప్రార్థనను ఆలకించి నన్ను మన్నించి రక్షింపుమయ్యా అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.